సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. దేశ భాషలందు తెలుగు లెస్స ఈ జనరేషన్లో చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా కనిపించేటువంటి స్ఫూర్తి. కానీ నెక్స్ట్ జనరేషన్కి తెలుగు భాష ప్రవాహం కొనసాగుతుందా? మన పిల్లలు మనం ఉపయోగించినట్లే తెలుగు భాషను ఉపయోగించగలుగుతారా? ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు తెలుగు భాషని తమ తరువాతి తరానికి అందించడానికి మరింత ఎక్కువగా తపన పడుతున్నారు. అదే తరహాలో దీనికి సంబంధించి అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ఒక ప్రయోగమే యాప్ రూపంలో త్వరలో రాబోతుంది. ఒక తెలుగు భాషే కాదు, మల్టీలింగ్వల్ అనేక భారతీయ భాషల్ని సమ్మిళితం చేసి ఒక యాప్గా రూపొందించే ప్రయత్నం ఒక తెలుగు వ్యక్తి చేస్తున్నారు. ఆయన అమెరికాలోని బోస్టన్లో ఉంటున్నారు. కొల్లు రంజిత్ గారు. అసలు ఈ కొత్త యాప్ ఏంటి, తెలుగు భాషతో పాటు మన మాతృభాషలను పరిరక్షించేటువంటి ప్రయత్నం ఆయన ఎందుకు చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజిత్ గారు నమస్తే అండి. నమస్తే కేశవ్ గారు. రంజిత్ గారు, మీ యాప్ గురించి విన్న వెంటనే, అంటే ఇంకా మీరు అఫీషియల్ గా లాంచ్ చేయలేదు, బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను నేను. ఏంటి ఈ కూల్ఫాబెట్స్ అనేటువంటి పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి యాప్ మాతృభాషలకి, ముఖ్యంగా భారతీయ భాషలకి ఒక వెన్నుదన్ను కాబోతుంది అనేది నాకు వచ్చిన సమాచారం. ఏం చెప్తారు, మీ యాప్ లక్ష్యం ఏంటి? అసలు దీని హిస్టరీ చెప్పాలండి. కూల్ఫాబెట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఎవల్యూషన్ ఏంటి? కూల్ఫాబెట్స్ అనేది కంపెనీ 2016లో స్టార్ట్ చేశాం. స్టార్ట్ 10 years బ్యాక్. ఇది 10 ఏళ్ల కళ అండి. ఈ యాప్ ఒక 10 ఏళ్ల కళ మాకు. ఒక వరల్డ్ క్లాస్ యాప్, ప్రపంచంలోనే ది బెస్ట్ యాప్ మన లాంగ్వేజ్ కి చేద్దాము, మన లాంగ్వేజెస్ కి చేద్దామని ఒక కళ. సో 10 ఏళ్ల క్రితం మేము ఎలా స్టార్ట్ చేసామంటే విజువల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ తోటి వచ్చామండి. అప్పుడు యాప్ లేదు. సో మనము డైలీ వాడే వస్తువుల మీద మన అక్షరాలు వేసి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసేస్తే పిల్లలు వాటిని చూస్తా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ప్యాసివ్ లెర్నింగ్ అవుతుంది. సో స్కూల్లో నేర్చుకున్నాయి ఇంట్లో జస్ట్ వాళ్ళ చుట్టూ కనపడతా ఉంటే వాళ్ళకి ఈజీగా అబ్జర్వ్ అవుతాయని ఒక ఐడియా తోటి వచ్చాము ఇప్పుడు. సో అప్పుడు మేము ఏమనుకుంది ఏంటంటే ఒక యాప్ తయారు చేద్దాము. మా పిల్లల్ని చూశాను. మా పిల్లల్ని వాళ్ళకి చాలా నచ్చింది విజువల్ లెర్నింగ్. వాళ్ళని లాంగ్వేజ్ స్కూల్స్ కూడా పంపిద్దాము అని పంపించాము. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి స్కూల్ అయిన తర్వాత సాటర్డే సండేస్ పంపిస్తాం కదా, దే స్టార్టెడ్ హేటింగ్ ఇట్ అంటే దే ఫెల్ట్ వెరీ స్ట్రెస్డ్ అండ్ యూనో గొడవ చేసి మానేశారు. డాడీ మాకు ఒక యాప్ ఎందుకు చేయలేవు అని అడిగారు. అప్పుడు ఆలోచించి మంచి యాప్ తయారు చేద్దాం, ఎట్లా చేద్దామని ఆలోచించాను. అంటే మనకి ఒక లాంగ్వేజ్ యాప్స్ ఉన్నాయండి, డ్యూయోలింగో లాంటివి ఉన్నాయి, కానీ మనకు బేసిక్ కాంపోనెంట్ మిస్ అయింది ఏంటంటే రైటింగ్. అందరు ఆడియో పెడుతున్నారు, ఎన్నేటట్టు నేర్చుతున్నారు, కానీ రైటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకు రైటింగ్ ఉంటే ఇట్స్ కల్చరల్ థింగ్, డీప్ గా ఎంబెడ్ అయితే లాంగ్వేజ్. దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎట్లా చేయొచ్చు అని, ప్లస్ పిల్లలకి ఫన్ గా ఉండేటట్టు ఎట్లా చేయాలి యాప్, వాళ్ళకి ఇష్టంగా స్ట్రెస్ అవ్వకుండా, వాళ్ళు ఎట్లాగూ మొబైల్ డివైజెస్ తోటి ఆడుకుంటున్నారు, ఆడుకునే విధంగా ఎట్లా లాంగ్వేజ్ ని ఈజీగా ఫన్ గా నేర్పిద్దామని ఒక ఆలోచనతోటి 10 ఏళ్ల క్రితం ఐడియా వచ్చిందండి. కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయామంటే 2 reasons అండి. ఒకటి, హార్డ్వేర్ డెవలప్మెంట్ లేదు. నేను అనుకున్న ఐడియా ఏది, న్యూరల్ చిప్స్. అప్పుడు హార్డ్వేర్ మొబైల్లో అంత డెవలప్మెంట్ రాలా. ఆల్సో ఏఐ మోడల్స్ ఉన్నాయి చూసారా. ఏఐ నాకేంటంటే ఆ డివైస్ మీద రన్ అవ్వాలి, బయట రన్ అవ్వకూడదు. ఎందుకంటే ఫాస్ట్ గా ఉంటది ప్రాసెసింగ్. రెండోది, డేటా ప్రైవేట్ గా ఉండాలి. వాళ్ళకి ఇమీడియట్ గా ఈవెన్ ప్లేన్ లో వెళ్తున్నా ఇంటర్నెట్ లేకపోయినా వాడుకునేటట్టు ఉండాలి, కానీ ఏఐ పనిచేయాలి. ఆ ఆలోచనతో ఉన్నాను. అప్పుడు 10 ఏళ్ల క్రితం ఆ టెక్నాలజీ లేదు. సో కాస్త కొంచెం డెవలప్ చేసి 10 ఏళ్ళు వెయిట్ చేశాను టెక్నాలజీ కోసం, ఎవల్యూషన్ కోసం, హార్డ్వేర్ ఏఐ ఎవల్యూషన్ కోసం. సో నేను అనుకున్నది ఏంటంటే, ఒక కిడ్ రాస్తే దాన్ని ఎంత యాక్యురేట్ గా రాశాడని మనం చూపించగలిగితే 80% 90% అని చేసి రాసిన కొద్దీ మనం అన్లాక్ చేయగలిగితే లెవెల్స్, ప్లస్ దాన్ని గేమిఫై చేయగలిగితే, ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గేమ్స్ పెట్టేసి, లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్ పెట్టి మనం రాసిన కొద్దీ గేమ్స్ అన్లాక్ అయితే చాలా ఫన్ గా ఉంటుంది, చాలా గేమిఫై అయ్యేది, పిల్లలు ఇష్టపడతారు. ప్లస్ వర్డ్స్ సెంటెన్సెస్ కూడా అన్లాక్ అయ్యేటట్టు పెడితే, మనం రాసిన కొద్దీ ఇంప్రూవ్మెంట్ చేసిన కొద్దీ ఒక్కొక్క లెవెల్ అన్లాక్ అయితే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియా తోటి ఆ రోజు వచ్చిన ఐడియాని ఇప్పుడు ఫినిష్ చేసామండి 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ల తర్వాత ఫినిష్ చేశారు. ఎలా ఉంది రియాక్షన్ కానీ, ఫస్ట్ ఫీడ్బ్యాక్ కానీ ఎలా వచ్చింది? ఎక్స్ట్రాడినరీగా ఉందండి. యాప్ ఇంటర్ఫేస్ కానీ, ద వే ఇట్ కేమ్ అవుట్, పీపుల్ నాకు తెలియని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎలా చేశారు ఈ యాప్,
అని అంటున్నారు. మేము ప్రతి ఒక్క నేను నా కో-ఫౌండర్ వెంకట్ కలిసి ఒక్కొక్క చిన్నవి కూడా మనకు కనిపించే యూఎక్స్ అంటామండి. మనకు కనిపించే స్క్రీన్ మీద ఒక్కొక్క ఎలిమెంట్ కూడా డేస్ పడి ఆలోచించాము, డిస్కస్ చేసాము. ఇది ఎందుకు ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి, ఎంత స్పేసింగ్ ఉండాలి, అక్షరాలు ఎంత స్పేసింగ్ ఉండాలి, ఏ సైజ్ ఉండాలి, పిక్సెల్ సైజెస్ ఎంత ఉండాలి అని చాలా అంటే మనకి ఎక్కడ ఏది పెట్టాలి, మనకి చేయితో స్క్రోల్ చేస్తే ఎంత స్క్రోల్ చేయగలగాలి, ఎంత చేయకూడదు, ఇంత ఆలోచించి చేసామండి. అప్పుడు చాలా సూక్ష్మంగా ఆలోచించి ఎన్నో డేస్ తీసుకొని ఓపిక్ గా చేసాము ఈ యాప్ని. సో ఇప్పుడు ఐఫోన్స్ లో అవైలబుల్ ఉంది సార్ ఇది? ఐఫోన్, ఐప్యాడ్ లో ఉందండి. రెండులో ఆండ్రాయిడ్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఒక నెలలో వచ్చేస్తుంది. సో బట్ ఐఫోన్ లో ఉంది. పిల్లలకి జనరలీ ఐప్యాడ్స్ వాడతారు, అంటే ఈజీగా ఉంటుందని కిడ్స్ కూడా. బట్ రెండిట్లో పనిచేస్తుంది ఐఫోన్, ఐప్యాడ్ లో. కానీ ఐప్యాడ్ లో మాత్రం చూస్తే మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది యాప్. మీరే ట్రై చేయండి. కానీ ఐఫోన్ లో కూడా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ నేనైతే నాకు ఐప్యాడ్ లో నేను చూస్తున్నాను కాబట్టి ఐప్యాడ్ లో నాకు చాలా చాలా బాగా వచ్చింది. ఏంటి సార్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమెరికా ఎప్పుడు వెళ్ళారు? సో నేను డిస్కస్ చేసే బదులు మీ ప్రొఫైల్ గురించి కూడా కొంత ఇంట్రడక్షన్ ఇవ్వండి. నేను 1999 లో వచ్చాను. నేను నా స్కూలింగ్ అంతా డెహ్రాడూన్ లో చదివానండి. నా చిన్నప్పుడు మిడిల్ స్కూల్ లో చదివాను. తర్వాత కేఎల్యూలో కంప్యూటర్ సైన్స్ చేశాను, బీటెక్. తర్వాత అమెరికా వచ్చి ఎంఎస్ చేశానండి. ఎంఎస్ తర్వాత 1999 లో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, బాస్టన్ లోనే ఉన్నాను. ప్రస్తుతం డెల్ లో చేస్తానండి. డెల్ అందరికి తెలుసు, డెల్ ల్యాప్టాప్స్ వాడతారు కాబట్టి డెల్ లో నేను లీడ్ ఆర్కిటెక్ట్ గా చేస్తున్నాను ప్రోడక్ట్ కి. సో అది నా బ్యాక్గ్రౌండ్ అండి. సో అది చాలా బిజియెస్ట్ జాబ్ అది. దాంతో పాటు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇది నేను ఈ స్టార్టప్ కాదండి, ఇంకో ఏఐ స్టార్టప్ కూడా చేస్తున్నా, జాబే కాకుండా. నాకు ఇది ఒక ప్యాషన్ అండి. నాకు ఎప్పుడు అనిపిస్తా ఉంది నా పిల్లల కోసం. అంటే మా పిల్లలు కొంచెం పెద్దలు అయ్యారు. మా అబ్బాయి కాలేజీ, మా అమ్మాయి 9th క్లాస్. నేను నా పిల్లల కోసం చేయలేకపోయిన, టెక్నాలజీ లేక. వాళ్ళు బెనిఫిట్ అవ్వలేదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ బెనిఫిట్ చేద్దాం, వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక ప్యాషన్ అండి. ఒక 4-5 ఏళ్ళ నుంచి బాగా తినేస్తా ఉంది నాలో. చేయలేకపోయిన పిల్లలకని, మన ఫ్యూచర్ జనరేషన్స్ చేయలేకపోతుందని ఒకటి చేద్దాము, వరల్డ్ క్లాస్ యాప్ చేద్దాము, అందరికి ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో చేసింది ఇది. ఓకే. సో తెలుగు చేశారంటే మాతృభాష కాబట్టి తెలుగు అనుకుని, కానీ హిందీ, మరాఠీ ఇంకా 12 భాషల మీద వర్క్ చేస్తున్నారని చెప్పన్నారు. సో ఈ మల్టీ లాంగ్వేజ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది మీకు? అక్కడి నుంచి ఆ లాంగ్వేజ్ సపోర్ట్ ఎలా వస్తుంది? 4 to 10 years ఏజ్ స్పేస్ లో మనకు లాంగ్వేజ్ ఫార్మేషన్ ఇయర్స్ అండి. సో ఆ స్పేస్ లో మంచి యాప్ అనేది లేదండి ఇండియన్ లాంగ్వేజెస్ కి. సో ఇట్స్ బీన్, నేను అబ్జర్వ్ చేస్తుంటే ఏదన్నా యాప్ వస్తుందా 10 years నుంచి అంటే ఏది రాలేదు. వచ్చినా అందరూ ఆడియో బేస్డ్ ఏదో ఒకటి తెస్తున్నారు, కానీ రైటింగ్ మీద ఫోకస్ చేసి ఏఐ వాడి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ రైటింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ కల్చర్. మనం పెరిగింది రైటింగ్ తోటి, నేర్చుకుంది రైటింగ్ తోటి. సో దాని వలన రైటింగ్ తోటి పాటు ఒకటి చేద్దాము, నాట్ జస్ట్ ఫర్ తెలుగు, అన్ని లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ చేయాలి, మన దేశానికి చేయాలి, ఇక్కడున్న అందరికి ఉపయోగపడుతుందని చేస్తున్నాను అండి. దానికి చాలా ఎఫర్ట్ కావాలండి. డేటా కలెక్ట్ చేయాలి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్తానండి. మన యాప్లో ఎవరు చేయండి, మన యాప్లో ఉంది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, ఎవ్రీబడి అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందరు చాట్ జీపీటీలు, క్లాడ్లు, ఏఐ టూల్స్ వాడుతున్నారు, కానీ దానికి ఇంటర్నెట్ కావాలి అవి వాడాలంటే. మన యాప్లో మన ఓన్ ఏఐ మోడల్స్ రన్ అవుతున్నాయండి. తెలుగు ట్రైన్ చేసిన మోడల్, హిందీ ట్రైన్ చేసిన మోడల్ మీ యాప్లోనే. దాని వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంటర్నెట్ అక్కర్లా. సో మీకు వైఫై అక్కర్లేదు, ఇంటర్నెట్ అక్కర్లేదు, మేము యాడ్స్ చేయటం లేదు, ట్రాకింగ్ చేయటం లేదు, ప్రైవసీ ఉంటుంది, చిల్డ్రన్ సేఫ్టీ ఆలోచించాము, కోపా కంప్లయన్స్ అంటామండి, చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ యాక్ట్ ఉంటుంది, దానికి కూడా వీఆర్ కంప్లైంట్. దిస్ యాప్ ఇస్ ఆల్ థాట్ త్రూ. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఎంత మెటికులస్ గా ఆలోచించామంటే, లెఫ్ట్ హ్యాండెడ్ కిడ్స్ ఉంటారు, లెఫ్ట్ హ్యాండెడ్ కిడ్స్ కూడా రాయగలగాలి అన్నట్టు కూడా దాన్ని ఆలోచించి లెఫ్ట్ హ్యాండెడ్ కూడా పెట్టామండి. ఓకే. సో ఎవరైనా రాయొచ్చు అన్నమాట, 2 చేతులతో, రైట్ హ్యాండర్స్ అయినా లెఫ్ట్ హ్యాండర్స్ అయినా రాయొచ్చు. అది చేసామండి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలకి మేము వాయిస్ ఎనేబుల్ కూడా పెట్టాం. అంటే అంటే ఆ అమ్మ అని కూడా మనకి ఆడియో వస్తుంది, సెంటెన్సెస్ వస్తాయి. అది మనకి రికార్డెడ్ వాయిస్ ఉంటుంది కదా, కానీ మీ పేరెంట్స్ వాయిస్ వినాలంటే కూడా, మీ గ్రాండ్ పేరెంట్స్ వాయిస్ వినాలన్నా ఆ అక్షరాలని, వర్డ్స్ ని, సెంటెన్సెస్ వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసి రీచ్ అవటం, ఆ ఫీచర్ కూడా పెట్టామండి. అవి కూడా చాలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అంటే మేజర్ గా ప్రైమరీ ఫోకస్ హ్యాండ్ రైటింగ్ లాంగ్వేజ్ మాత్రమేనా? ఇంకా ఇందులో ఎందుకంటే పిల్లలు మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఒక చిన్న యాడ్ వాళ్ళని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోద్ది. రకరకాల వాళ్ళు తెలియకుండానే ఒక వలయంలోకి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతారు. సో
సో ఈ పర్టికులర్ యాప్లో ఓన్లీ లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రమేనా, ఇంకేమైనా ఉన్నాయా? లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మనం ఫోకస్ చేస్తుంది లాంగ్వేజ్ గేమ్స్ అండి, లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్, లాట్ ఆఫ్ గేమ్స్, ఒక 30 గేమ్స్ ఉన్నాయండి. 30 గేమ్స్ కీప్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ గేమ్స్ ఉన్నాయి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కలుసుకునేటట్టు ఆడే లాంగ్వేజ్ బేస్డ్ గేమ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ అండి. వీ డోంట్ వాంట్ గో బిహైండ్ ఇట్, బిసైడ్స్ ఇట్. ఎందుకంటే పిల్లలు ఎంటర్టైన్మెంట్ అనేది సెపరేట్ అండి, బట్ మన లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా చేయాలనేది ఉద్దేశం. అంతేగాని దీంట్లో ఉంటే యూట్యూబ్ వీడియోలు పెట్టేసి వెళ్ళలేదనేది మా ఉద్దేశం కాదు. కీప్ దమ్ ఫోకస్డ్ హియర్, యెట్ మేక్ ఇట్ ఈజీ అండ్ ఫన్ ఫర్ దెమ్ అన్న ఉద్దేశం అండి. సో ఆల్సో పేరెంట్స్ కి చాలా ఉన్నాయండి ఫీచర్స్, లైక్ ఏఐ చెప్తుంది మీ అబ్బాయి ఈ లెటర్ లో స్ట్రగుల్ అవుతున్నాడు, డిఫికల్టీ ఇక్కడ ఉంది. దాంట్లో ఇంకో మోడ్ కూడా ఉంది, ప్రాక్టీస్ టుగెదర్ మోడ్ ఉంది. అంటే పేరెంట్ చైల్డ్ కలిసి ప్రాక్టీస్ చేయటం. సిల్లీ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది, అంటే వాళ్ళు కావాలని తప్పు రాసి చూపించి కిడ్ని కరెక్టా కాదా అని చెప్పటం. సో ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. పేరెంట్స్ అంతా మొత్తం అందరు కిడ్స్ కంపేర్ చేసుకోవచ్చు, ఎలా ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఒకళ్ళు హౌ ఆర్ దే కంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో చాలా ఫీచర్స్ ఉన్నాయండి యాప్ లో. ఐ వాంట్ ఎవ్రీబడి టు ట్రై ఇట్, జస్ట్ సీ హౌ ఇట్ ఇస్ ఫర్ దెమ్. ఇప్పుడు ఐఫోన్ వెర్షన్ వచ్చింది, నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ అంటున్నారు. ఇది ఎన్ఆర్ఐస్ కి మాత్రమే, లేదా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్స్ కోసమేనా, ఇక్కడ లోకల్స్ కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి లోకల్స్ కోసం ఏమైనా స్పెసిఫిక్ గా ఉన్నాయా? ఎవరైనా వాడుకోవచ్చు అండి. యాప్ ఇస్ రిలీజ్డ్ ఇన్ 175 కంట్రీస్, 175 దేశాల్లో రిలీజ్ అయిందండి. సో ఎవరైనా వాడుకోవచ్చు, రిస్ట్రిక్షన్ లేదు. లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది ఎవరైనా, మనం వి స్టార్ట్ అట్ 0. వీఆర్ ఆల్సో ఎర్లీ లెర్నర్స్ అట్ 4 years old or 3 years old, రైట్? సో ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వే, చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలంటే కూల్ఫాబెట్స్ ఇస్ అ బ్రాండ్. దట్స్ ద బ్రాండ్ వీ వాంట్ టు క్రియేట్. ఆ పేరులోనే ఉందండి కూల్ అని. కూల్ఫాబెట్స్ అనేది మా ఉద్దేశమే మేకింగ్ ద లాంగ్వేజ్ లెర్నింగ్ ఫన్, ఈజీ అండ్ కూల్, అండ్ అబ్జర్వ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ స్టే దేర్. సో ఎన్ని భాషల్లో తీసుకురావాలనుకుంటారు మొత్తంగా మీరు? ప్రస్తుతానికైతే ఆల్ మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్ అని ప్లాన్ ఉందండి. ఇప్పుడు రిలీజ్ చేసింది తెలుగు, హిందీ, మరాఠీ. నెక్స్ట్ తమిళ్, గుజరాతీ, మలయాళం వస్తాయండి. తర్వాత పంజాబీ, బెంగాలీ, ఒరియా, అలా వీ హ్యావ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ పైప్ లైన్ ఉందండి. 1 by 1 ఆన్బోర్డ్ చేస్తాం. దాంతో పాటు ఇంకా కొత్త న్యూ ఫీచర్స్ కూడా తేవాలనుకుంటున్నాము. అంటే ఎవరు చూడని ఫీచర్స్ ఇప్పుడు దాకా ఒక లాంగ్వేజ్ లెర్నింగ్ లో ఒక ఐడియాస్ ఉన్నాయి కొన్ని. దట్ విల్ బి వెరీ ఇన్నోవేటివ్, అవుట్ ఆఫ్ ద బాక్స్, విచ్ ప్రాబబ్లీ నోబడీ విల్ ఎక్స్పెక్ట్. So some of the things we want to bring to light, and which will make people enjoy the learning and which will help them learn. ఇది ఉందండి, ఐడియాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పిల్లలు నేర్చుకోవడం ఒక ఆస్పెక్ట్, నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని మన కోరిక, ప్లస్ పిల్లలకు నేర్పించేటువంటి ప్రయత్నం. వీటితో పాటు ఇప్పుడున్న ప్రపంచంలో మల్టీలింగ్వల్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు తమిళ్ నేర్చుకోవాలనుకుంటారు, మలయాళం నేర్చుకోవాలి, కన్నడ నేర్చుకోవాలనుకుంటారు, పక్కనే ఉంది కాబట్టి హిందీ ఎలాగో నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. సో అంటే ఎల్డర్స్ కూడా ఈ కూల్ఫాబెట్స్ ద్వారా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. నాకు నిన్నెవరో చెప్తున్నారండి, డౌన్లోడ్ చేసుకుని నాకు కాల్ చేసి, నేను చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, నేను మర్చిపోయాను తెలుగు, ఈ కూల్ఫాబెట్స్ తీసుకుంటే మళ్ళీ నేర్చుకుంటున్నాను. సో రివైవ్ చేసుకుంటున్నాను. నాకు భాష కొంచెం చిన్నప్పుడు అన్ని నేర్చుకున్నాయన్నీ మళ్ళీ రివిజన్ చేసుకున్నట్టుంది. బాగుంది, యాప్ చాలా బాగుంది. అండ్ ఎవరైనా వాడుకోవచ్చు అండి, ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ ఇస్ నాట్ దేర్. అండ్ ఆల్సో ఎనీబడి హూ వాంట్స్ టు లెర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ హూ ఆర్ నాట్ ఇండియన్ ఆల్సో క్యాన్ లెర్న్ దెమ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, రైట్? ప్రెటీ మచ్ లైక్ మనకి లాంగ్వేజ్ బిగినర్స్ ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకునే ఇది ఉందండి. దీంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి. అంటే మీకు ఆ క్విజ్ అంటే మనకి నేర్చుకుంటే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది, మనకి ఏ లెవెల్లో ఉన్నాము, అన్ని ఫీచర్స్ ఉన్నాయండి మనకి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. యూ జస్ట్ గో అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో అండ్ చెక్అవుట్ ద యాప్ ఇన్ ద యాప్ స్టోర్, iOS. coolfabets.com వెబ్సైట్ లో ఉంటే అన్ని అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. రైట్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆండ్రాయిడ్ అండ్ ఇది కూడా అందుబాటులోకి ఎప్పటిలాగా వస్తుంది, ఎప్పటికల్లా ప్లాన్ చేస్తున్నారు మీరు? ఆండ్రాయిడ్ కూడా స్టార్ట్ అయిందండి, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా 4 రోజుల్లో వచ్చేయాలండి. ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఒకే ఇంట్లో ఐఫోన్లు వాడచ్చు, ఆండ్రాయిడ్లు ఉంటాయండి.
సో ఆ రెండు సీమ్లెస్గా వర్క్ అవ్వాలంటే నేను ఐఫోన్లో పనిచేస్తూ ఉంటే నా ఫ్యామిలీలో వాళ్ళు ఒక ఫీచర్ పెట్టామండి, ఇంట్రెస్టింగ్ ఫీచర్ పెట్టాం, ఫ్యామిలీ షేరింగ్ అని పెట్టాం. అంటే మీకు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, చెరొక కిడ్కి ఒక డివైస్ ఉందనుకోండి, సో అందరూ వాళ్ళ ప్రోగ్రెస్ షేర్ చేసుకోగలగాలి ఒకళ్ళొకరికి. నేను ఎలా చేస్తున్నాను, నువ్వు ఎలా చేస్తున్నావు, పేరెంట్స్ కూడా మానిటర్ చేయొచ్చు, మా పిల్లలు ఎలా చేస్తున్నారు, సో అందరు కంపేర్ చేసుకోవచ్చు, పోటీ పడచ్చు. సో అలా ఉన్నప్పుడు మనకి ఒకే ఇంట్లో అందరికి ఐఫోన్ ఉండాలని ఇది లేదు కదండి. ఐఫోన్ ఆండ్రాయిడ్స్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాం ఇవన్నీ, సెక్యూరిటీ అన్ని ఆలోచించి జాగ్రత్తగా చేస్తున్నాం. ఒక 4 రోజులు పడుతుందండి. ఇది ఒక రకంగా భాషా సేవ లాంటిది, మీరు పూర్తిగా భాషకి సేవ చేస్తున్నట్టుగానే చూడాలి. భాష సేవ అంటే ఎస్ అండి, ఎందుకంటే ఇట్స్ ప్యాషన్ అండి. నా ప్రైమరీ ఉద్దేశం ఫ్యూచర్ జనరేషన్స్ ఉపయోగపడాలండి. ఒక మనం చేసేది మన కోసమే కాదు, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్. అంటే మనకు ఒక సొసైటీకి కూడా చేయాలి, ఒక పర్పస్ ఉండాలండి. ఆ పర్పస్ మీ సబ్జెక్ట్స్ మీ పాసేజ్, మీ కెరియర్ అంతా కూడా స్టెమ్ వైజ్డ్గా ఉంది, టెక్నాలజీ, సైన్స్, మ్యాథ్స్ ఇది. సో ఇది లాంగ్వేజ్ అనగానే కొంచెం భాష మీద కూడా పరిజ్ఞానం సాధించాలి, భాష మీద కూడా పట్టు సంపాదించాలి. సో దాని మీద మీరు ఏమైనా కృషి చేశారా? అంటే మనందరం ఇండియాలో పుట్టినాను, నేను ఇండియాలో పుట్టినాను కదండి. చిన్నప్పటి నుంచి భాష అంటే ఇష్టం. సో తెలుగు వచ్చు, హిందీ కూడా, నేను నార్త్ ఇండియాలో పెరిగాను కాబట్టి హిందీ కూడా బాగా వచ్చు. సో ఇండియా భాష అనేది నాకు ఆబ్వియస్లీ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ మై మదర్ టంగ్ అండ్ మై కంట్రీ, మై హోమ్ కంట్రీ. సో చాలా ఇష్టము. సో టెక్నాలజీ అనేది మనకి ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనం టెక్నాలజీని వాడుకోవాలండి. మన భాషను కూడా టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తోటి ఎట్లా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి ఎంత ఈజీగా నేర్పించు అనేది టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం లేటెస్ట్ ఏఐ డెవలప్మెంట్స్ అయ్యి కనుక మనం అప్ టు డేట్ ఉంటే మనం ఎంత బాగా వాడుకోవచ్చు అనేది చూపించాము. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కూల్ఫాబెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాప్స్ ఇన్ ద వరల్డ్ ప్రస్తుతం ఏఐ డివైస్ మీద రన్ చేయటం, అంటే కంప్లీట్ ఆఫ్లైన్, ఇంటర్నెట్ లేకుండా మన ఏఐ డివైస్ మీద రన్ చేసే వెరీ ఫ్యూ యాప్స్ లో ఒకటండి. ఇది కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, బ్లీడింగ్ ఎడ్జ్ అంటాను నేను. మొన్న నేను ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తే కూడా దాని మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది, ఎట్లా డివైసెస్ మీద ఏఐ రన్ చేయాలి ఈ ఇంటర్నెట్ లేకుండా అని కూడా. ఇప్పుడు ద లేటెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. యువర్ ప్లానింగ్ మోస్ట్ అడ్వాన్స్డ్ యాప్ అన్నమాట. అంటే వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ప్లానింగ్ మోర్ దెన్ దాట్. వీ వాంట్ టు give the best user experience. మా ఉద్దేశం ఏంటంటే the best user experience for the people to use the app, the most simplified, the most beautiful experience is what we want to give. And most beautiful is the word I want to stress. You will look at the app and you will say that it is really beautiful. Amaku అది చాలా ఇంపార్టెంట్. అంటే we are very particular, very meticulous on every single detail of how it works, how it looks and feels. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మీ యాప్ గురించి అనాలిసిస్ అందించినందుకు. అండ్ మీరు ప్లాన్ చేసినటువంటి అన్ని భారతీయ భాషల్లో కూడా సక్సెస్ కావాలి కూల్ఫాబెట్స్ అని చెప్పని సుమన్ టీవీ ఆల్ ది బెస్ట్ చెప్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ కూల్ఫాబెట్స్ and please spread the word. We are put in, it'll help all our future generations. Let's help the future generations. Thank you. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది కూల్ఫాబెట్స్ పేరుతో రంజిత్ గారు తయారు చేసినటువంటి యాప్ ఇప్పుడు ఐఫోన్స్లో అవైలబుల్ ఉంది, త్వరలో ఆండ్రాయిడ్లో కూడా రాబోతుంది. మన దేశంలోనే కాదు 175 దేశాల్లో మన భాషలు, ముఖ్యంగా భారతీయ భాషలు నేర్చుకోవాలంటే ఒక సులువైన, మోస్ట్ అడ్వాన్స్డ్, టెక్నాలజికల్గా ఏఐ డ్రివెన్ యాప్ని తయారు చేశారు. రాబోయేటువంటి జనరేషన్స్కి మన భాషను అందించడం కోసం చేస్తున్నటువంటి సేవగా ఇది ఆయన భావిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.